ఎస్తేరు ఒక యూదురాలు మరియు అందమైన స్త్రీ. చిన్నప్పుడే తన తల్లిదండ్రులు చనిపోవడంతో మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరిస్తాడు. అహస్వేరోసు రాజ్యంలో రాణిగా నియమించటానికి తన రాజ్యంలో అందమైన కన్యకలందరినీ రాజు దగ్గరికి తీసుకుని రావడం జరుగుతుంది. అలా తీసుకుని రాబడినటువంటి కన్యకులలో యూదురాలైన ఎస్తేరు కూడా ఉంటుంది. అందరూ నిశ్శబ్దం. మహారాజు గారు విచ్చేస్తూ ఉన్నారు. అహస్వేరోసు ఏలుబడిలో 7వ సంవత్సరం 10వ నెలలో ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎస్తేరు రాజు యొక్క దయ పొందినందున రాజు తన యొక్క రాజకిరీటమును ఎస్తేరు తల మీద ఉంచి ఆమెను రాణిగా నియమించెను. అగాగీడునగు హామానును రాజు గణపరిచినందున ప్రజలందరూ హామానుకు నమస్కరించేవారు. మొర్దెకై యూదుడు గనుక నమస్కారం చేయకుండా ఉండెను. అది హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దెకై ప్రాణం మాత్రము తీయుట స్వల్పకార్యమని ఎంచి యూదులనందరినీ సంహరించుటకు ఆలోచించెను. రాజు చేత రాజ్యంలో ఉన్న యూదులందరినీ హతము చేయాలని తాకీదులు వ్రాయిస్తాడు. ఈ విషయం మొర్దెకై రాణి అయిన ఎస్తేరుకు తెలియజేస్తాడు. అది విన్న రాణి అయిన ఎస్తేరు 3 దినములు యూదులందరినీ సమాజ మందిరంలో కూడుకుని ఉపవాసముండమని చెప్తుంది.
అదేవిధంగా మొర్దెకై మరియు రాణి అయిన ఎస్తేరు 3 దినములు ఉపవాసముండి దేవుణ్ణి వేడుకొనగా దేవుడు ఆశ్చర్యకరముగా ఆ యొక్క మరణ శాసనమును రద్దు చేసి యూదులు శత్రువైన హామానునకు శిక్ష పడేలా దేవాది దేవుడు చేస్తారు. ఎస్తేరు ఉపవాసముండి ప్రార్థించినప్పుడు యూదా జాతిని రక్షించినావు. ఆ రోజులలో ఎస్తేరు తన ప్రజల కొరకు 3 దినములు ఉపవాస ప్రార్థనలు ప్రకటించి ఉపవాస ప్రార్థన చేసి తన ప్రజలకు రావలసిన శిక్షను తొలగేలా దేవుని సన్నిధిలో వేడుకుని దేవుని దయ పొందుకుందో అదేవిధంగా ఈ దినములలో కూడా సిస్టర్ శైలాపాల్ గారు ప్రతి నెల 3 దినముల ఉపవాస ప్రార్థనలు జరిగిస్తూ అనేక వేల మందిని ఆత్మీయంగా బలపరుస్తూ అనేక ప్రార్థనా అవసరతల కొరకు ప్రార్థించగా దేవాది దేవుడు వందలాది మంది జీవితాలలో కార్యాలను జరిగిస్తున్నారు. ఎస్తేరు త్యాగశీలిగా పట్టుదలతో సాధించాలి. పరిస్థితి వ్యతిరేకంగా తిరిగినప్పుడు, సమయం అనుకూలించినప్పుడు వదిలిపెట్టకుండా పట్టుదలతో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి జయించిందంట. దైవ చిత్తాన్ని ఆలోచించింది. అందుకని ప్రాణ త్యాగానికైనా సిద్ధపడి మోకాళ్ళ ప్రార్థనతో దేశాన్ని, జాతిని, ప్రజలని కాపాడుకోగలిగింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒక ఎస్తేరు వలె పట్టుదలతో నీది అనేది నువ్వు పోగొట్టుకోవద్దు. జాతిని పోగొట్టుకోవాలా, దేశాన్ని పోగొట్టుకోవాలా, దేవుడు తనకిచ్చిన రాణి స్థానాన్ని పోగొట్టుకోవాలా. ఎందుకు దేవుడు ఆ స్థానాన్ని ఇచ్చాడో తెలుసుకొని మొరపెట్టి అన్నిటినీ పోగొట్టుకోకుండా కాపాడుకున్న జ్ఞానవంతురాలైన స్త్రీ ఎస్తేరు. ఈరోజు ఏదైనా నీ చేయి దాటిపోయిందా? ఇంట్లో ఏదైనా జరగకుండా పోయిందా? విలువైంది ఏదైనా పోయిందా? ఇంట్లో వాళ్ళ మనస్సులు చెరపబడ్డాయా, పాడైపోయాయా? నా సహోదరి, నీకు ఒక శుభవార్త. నువ్వు తిరిగి అన్నిటినీ పట్టుకోగలవు, అన్నిటినీ సంపాదించగలవు, అన్నిటినీ నువ్వు సాధించగలవు దేవుని సహాయంతో. ఇంట్లో జాబులు పోయాయా? ఉద్యోగాలు రాకుండా ఉన్నాయా? ఇల్లు లేకుండా ఉన్నదా? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, సమస్తము సకలము నీ ప్రార్థనా శక్తి ద్వారా, నీ వినయము ద్వారా, నీ సత్క్రియల ద్వారా తిరిగి సమస్తాన్ని నువ్వు సంపాదించు.